వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం అరాచకాలు చేసిందని చెప్పారు. ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మలు ముద్రించుకున్నారని విమర్శించారు. నెల్లూరు 11 డివిజన్లోని ఏసీ నగర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. మెయిన్ ఎజెండా ఈ రెవెన్యూ సదస్సులకి ఏంటంటే మన భూ సమస్యలు ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో ఈ యొక్క రోజు మనము జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలు పెడుతున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సులది ఏమేంటంటే మనకు రాబోయిన ఇంకొక 30-40 రోజులు జనవరి 8వ తేదీ లోపల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సిబ్బందులు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక షెడ్యూల్ ప్రకారము ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ సంబంధించిన పూర్తి రికార్డులు, అంటే అది అడంగల్స్ కావచ్చు, పాత రికార్డ్స్ కావచ్చు. పాత రికార్డ్స్ ఏంటంటే మనకు 10-1లు ఉంటాయి, 1Bలు ఉంటాయి, అదేవిధంగా పాత పుట్టడంగల్స్ ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం 22A రిజిస్టర్లు ఉన్నాయంటే అవి ఉంటాయి. ఇలాంటివి అన్ని రికార్డుతో సహా జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు అక్కడ వాళ్ళు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ అనుష గారికి, అడిషనల్ కమిషనర్ ఓహరేష్ గారికి, మరియు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, లోకల్ కార్పొరేటర్ అరుణ గారికి, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. మీడియా పర్సన్స్ కూడా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ఈరోజు ప్రారంభించమని 6వ తేదీ, వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.